రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేటీ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మ చీరాల పేరుతో పెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సిరిసిల్ల ప్రజల దయతో గెలిచిన కేటీఆర్ ఈ ప్రాంతంలోని సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని మహేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఒప్పుకో, నేను దాని మీద ఎంక్వైరీ చేయిస్తా అంటే ఎక్కడ కూడా నోరు పిగలలే కేటీఆర్ గారికి. నిజంగానే నువ్వు సచ్చీలమైనట్టయితే ఇలా ఆ బతుకమ్మ చీరల్లో జరిగిన భాగవతమైన నీవుగా ఎంక్వైరీ చేయమని అడిగేది ఉండే. అటువంటి చేయాలి తప్ప నీ యొక్క కేవలం రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాసుకుంటా గాలి మాటలు చెప్పుకుంటా గాలి తిరుగుడు కాదు. ఈ ప్రాంతం పైన నిజంగా కూడా నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంత బిడ్డలది రుణం తీసుకున్నట్టే సమస్యల పరిష్కారంలో భాగస్వామిగా అయి ఆ సమస్యల పరిష్కారాన్ని అంతా కూడా మీ భుజస్కంధాలపై వేసుకొని అన్నింటికీ నేనే మాదిరిగా వివరిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికైనా ఇక ముందైనా ఆ సమస్యల పరిష్కారంలో ఇవాళ నేత కార్మికులను దీక్షల కూర్చునే విధంగా చేయకుండా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఆమరణ దీక్ష చేస్తే వాళ్ళపైన ప్రేమ ఉందని మేము భావిస్తాం. వచ్చిన సబ్సిడీస్ అవన్నీ కూడా ఇవ్వలే. ఇలా కరెంటు విషయంలో బతుకమ్మ చీరల పేరిట 4వ కేటగిరీ నుండి వాళ్ళను 3వ కేటగిరీలకు మార్చి ఇవాళ మూలిగే నక్కపైన తాటిపండు పడే విధంగా ఇలా కరెంటు బిల్లులు పెరగడానికి కారణం ఇలా కేటీఆర్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంచుమించు ఆ బిల్లులన్నీ కూడా ఇలా తడిసి మూపడై 19 నుంచి 20 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఆసామి ఒక్కొక్క వ్యక్తి ఇవాళ ఇంచుమించు 50,000 నుంచి 1,00,000 రూపాయలు 30,000 40,000 వాళ్ళకు తలకు మించిన భారంగా గుదిబండలుగా మారినవైనవి. ఇలా చాలామంది ఈ బాధలు భరించలేక ఇలా పవర్ రూమ్స్ కూడా కొంతమంది కార్మికులు అమ్ముకుంటారు. ఇవాళ ఇవన్నిటి కూడా చెల్లించే వ్యక్తి అయినట్టయితే ఇలా నిన్నటిదాకా ప్రభుత్వం వాళ్ళ సమస్యను గుర్తించింది కాబట్టి ప్రభుత్వం నిన్న వాళ్ళ దీక్షను విరమింపజేసింది. వాళ్ళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ ప్రాంతం పైన ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతం నాకు రాజకీయ భిక్ష పెట్టిందని చెప్తున్నావు కదా. మీ తోలుతో నా చెప్పులు నా తోలుతో మీకు చెప్పులు కుడతా అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినావు కదా. మీ అయ్య మాట్లాడిన డైలాగులను నువ్వు మాట్లాడినావు కదా. నీ చర్మంతో చెప్పులు అవసరం లేదు. వాళ్ళ సమస్యకు వాళ్ళ కాలుకు ముళ్ళు గుస్తే నేను నా నోటుతో తీస్తా అన్నాడు. ఇది నిజమా అబద్ధమా మీరే చెప్పండి. మీ ముందుగానే కొట్టిన డైలాగులన్నీ ఇలా అదే నిజమైనట్టయితే కేటీఆర్ గారు ఈ ప్రాంత కార్మికులు వారి సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్ష రిలే నిరాదీక్ష చేస్తామంటే మీరెందుకు చేస్తారు? ఈ ప్రాంతంలో నన్ను గెలిపించినరు. మీ సమస్యకు నేను సమస్యను కాకూడదు కాబట్టి మీ సమస్యలు పరిష్కరించేంత వరకు నేను ఆమరణ నిరాదీక్షిస్తాను కూర్చొని ఉండే. అప్పుడు నిజంగా కూడా ఈ సిరిసిల్ల నేతన్న కార్మికులపైన సిరిసిల్ల సమస్యలపైన నీకు ప్రేమ ఉన్నదని మేము అనుకుంటుంటే మీ ప్రాంతం పైన ప్రేమ ఉన్నదని మేము ఇప్పటికైనా సిరిసిల్ల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఒక ప్రజాప్రతినిధిగా ఇలా సమస్యలు వస్తే సమస్యల్లో ప్రజలను కూర్చోబెట్టద్దు. ఆ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధిగా ఇలా ఆ సమస్యను నీవు తీర్చాలి. నీ యొక్క ఇలా అసెంబ్లీ వరక ముఖ్యమంత్రి వరక ఇలా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం వరక తీసుకెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళను దీక్షల వైపు మళ్లించకూడదు. నీవు దీక్ష చేయి, ఆమరణ దీక్ష చేయి. కాకపోతే మీ నాయన మాదిరిగా దొంగ దీక్ష చేయకు. తెలంగాణ ఉద్యమం కొరకు ఏ విధంగానైతే మీ నాయన దీక్ష చేసిండో దొంగ దీక్ష చేసిండో అటువంటి దీక్ష కాకుండా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఈ సమస్యల పరిష్కారానికి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుకోకుండా నీవు ఇలా అమరణ దీక్ష చేస్తే నిజంగా కూడా ఈ ప్రాంతం పైన నీకు ప్రేమ ఉన్నదని అనుకుంటుంటే ఈ ప్రాంతం నేను గెలిపించినందుకు దీన్ని రుణం తీర్చుకున్నదని ఇక్కడ ప్రజలు భావించేవాళ్ళు. ఇవాళ ఇలా గాలి 4 గోడల మధ్యలో కూర్చొని గాలి మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ బతుకులను ఆగం చేస్తూ ఇంకా రెచ్చగొట్టే విధంగా చేస్తే ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది అలా మీ వ్యవహారం ఏంది, మీ విధి విధానాలు ఏంది, మీ దోపిడీ లక్షణాలు ఏంది, ఇలా మీ రెచ్చగొట్టే మాటలేంది అనేది యావత్ తెలంగాణకు అందరికి కూడా తెలిసిపోయింది. అలీబాబా 40 దొంగల ముఠాకు ఒక ముఠా నాయకునిగా నువ్వు ఏ విధంగా దోసుకున్నావో కూడా ఇలా తేటతెల్లమైంది. అందుకే మా ముఖ్యమంత్రి గారు అన్నారు, నీకు ధైర్యం ఉందా బతుకమ్మ చీరల మీద ఇవాళ నువ్వు ఒప్పుకో,
నేను దాని మీద ఎంక్వైరీ చేయిస్తా అంటే ఎక్కడ కూడా నోరు పెగలలే కేటీఆర్ గారికి. నిజంగానే నువ్వు సచ్చీలమైనట్టయితే ఇలా ఆ బతుకమ్మ చీరల్లో జరిగిన భాగవతమైన నీకు నీవుగా ఎంక్వైరీ చేయమని అడిగేది ఉండే. అటువంటి చేయాలి తప్ప నీ యొక్క కేవలం రెచ్చగొట్టే విధంగా ఉత్తరాలు రాసుకుంటా గాలి మాటలు చెప్పుకుంటా గాలి తిరుగుడు కాదు. ఈ ప్రాంతం పైన నిజంగా కూడా నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంత బిడ్డలది రుణం తీసుకున్నట్టే సమస్యల పరిష్కారంలో భాగస్వామిగా అయి ఆ సమస్యల పరిష్కారాన్ని అంతా కూడా మీ భుజస్కంధాలపై వేసుకొని అన్నింటికీ నేనే మాదిరిగా వ్యవహరిస్తే బాగుంటుందని చెప్పి ఇప్పటికైనా ఇక ముందైనా ఆ సమస్యల పరిష్కారంలో ఇవాళ నేత కార్మికులను దీక్షల కూర్చునే విధంగా చేయకుండా ఒక ప్రజాప్రతినిధిగా నువ్వు ఆమరణ దీక్ష చేస్తే వాళ్ళపైన ప్రేమ ఉందని మేము భావిస్తాం.